వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదలందరికీ ఇల్లు కట్టిస్తాను అని చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. మనం ఈరోజు ఈ వీడియోలో 3 టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఒకటి, 4 లక్షలు ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి, దాని గురించి. తర్వాత టిట్కో ఇళ్ళ గురించి. తర్వాత రాజముద్ర, పాస్ పుస్తకాలపై రాజముద్ర గురించి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ విషయాలని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని మొత్తం పూర్తిగా చూడండి, చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదలందరికీ సొంత ఇంటిని నిర్మించి ఇవ్వాలి అనే సదుద్దేశంతో పథకాన్ని అయితే తీసుకొని వచ్చారండి. ఈ పథకం ప్రకారం ప్రతి పేదవానికి 4 లక్షల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ 4 లక్షల రూపాయలతో మనం ఇల్లు అయితే నిర్మించుకోవచ్చు. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క పథకాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారండి. అమల్లోకి వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచిన విషయం మనకు తెలిసిందే. అంతేకాకుండా 3 నెలల పెంచిన పెన్షన్ కూడా అందరికీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే రాబోయే ఆగస్టు 15 నాటికి అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేస్తామని, మహిళలందరికీ ఫ్రీ బస్సుని ఏర్పాటు చేస్తామని చెప్పడం అయితే జరిగింది. తొందరలోనే అవన్నీ ఆచరణలోకి వస్తాయి. ఇక కొత్తగా మనకు ఈ ఇళ్ల పథకం ఏదైతే సొంత ఇల్లు ఇస్తాము అని చెప్పారో, మేనిఫెస్టోలో ఏ విధంగా ప్రకటించారో, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలం, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి దానికి అవసరమైన ఇంటి నిర్మాణానికి అవసరమైన ఖర్చుని ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆ పథకానికి సంబంధించిన కీలక ప్రకటన అయితే వెలువడింది. ఇది 4 లక్షలు ఎలా ఇస్తారు? డైరెక్ట్గా 4 లక్షలు ఇచ్చేస్తారా మనకి అంటే అలా కాదండి. 4 లక్షలు ఎలా ఇస్తారంటే దీన్ని PMAY, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కిందకి తీసుకొని వస్తారు. ఈ PMAY పథకంలో ఎలాగుంటుందంటే 60% నిధులు కేంద్రం నుంచి విడుదల చేయడం జరుగుతుంది, 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించడం జరుగుతుంది. మొత్తంగా కలిపి 4 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 4 లక్షల్లో 2,50,000 కేంద్ర ప్రభుత్వం వాటాగా వస్తుంది, 1,50,000 రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటాగా వస్తుంది. వీటిలో ముఖ్యంగా టిట్కో ఇళ్లను 2024 డిసెంబర్ కంతా పూర్తి చేస్తామని, 2025లో వాళ్ళు కొత్త గృహప్రవేశం చేయొచ్చని స్పష్టం చేయడం అయితే జరిగింది. కాబట్టి ముందుగా ఈ టిట్కో ఇల్లు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వీటిని డిసెంబర్ కంతా పూర్తి చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఏవైతే గత ప్రభుత్వం ఇచ్చి ఇంకా పెండింగ్లో ఉన్నాయో, అంటే స్లాబ్ వేసి కొంతమంది ఆగిపోయి ఉంటారు కదా, అలా చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్న వాళ్ళ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. ఇలా 100 రోజుల్లో 1,25,000 ఇళ్లను పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అలాగే 8,25,000 ఇళ్లను 1 సంవత్సరంలో పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇక స్థలాల గురించండి, గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంటు ఇచ్చేది, దాన్ని 3 సెంట్లకు పెంచుతూ ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించింది. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగానే ఇప్పుడు పేదలందరికీ 3 సెంట్ల ఇళ్ల స్థలాన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ, 2 సెంట్ల ఇళ్ల స్థలాన్ని పట్టణ ప్రాంతాల్లోనూ ఇవ్వడం జరుగుతుంది. ఈ అర్హతను గుర్తించడం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వేనైతే చేపట్టనుంది. మనం ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన పని లేదండి. వాళ్ళే వచ్చి మనకు ఇంటింటికి వచ్చి సర్వే చేస్తారు. మనకు సొంత ఇల్లు ఉందా, మనకు రేషన్ కార్డు కలిగి ఉన్నామా లేదా అద్దెంట్లో ఉన్నామా, ఇలాంటి విషయాలన్నింటినీ నోట్ చేసుకొని అర్హులైన వాళ్ళకి, అంటే సొంత ఇల్లు లేని వారికి గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో కానీ ఎప్పుడు సొంత ఇల్లును తీసుకొని వాళ్ళకి, అంతేకాకుండా అద్దె ఇంట్లో నివసిస్తున్న వాళ్ళకి, రేషన్ కార్డు కలిగిన వాళ్ళకి, అర్హులైన వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం సొంత ఇంటిని అయితే నిర్మించి ఇవ్వడం జరుగుతుంది. మనం ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మార్చి 2025 నాటికల్లా దీన్ని పూర్తి చేస్తారు సర్వే పూర్తి చేసిన తర్వాత అర్హులైన వారికి ఇంటిని నిర్మించి ఇవ్వడం జరుగుతుంది. పాస్ పుస్తకాలపైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాజముద్రను ముద్రించి ఇవ్వడం జరుగుతోంది. ఈ పాస్ పుస్తకాలని వీలైనంత తొందరగా అందరికీ అందజేయడం జరుగుతుంది.
ఇవ్వండి 3 విషయాలు. మొదటిది ఏంటంటే సొంత ఇల్లు లేని వారికి 4 లక్షల సాయం అయితే చేయబోతుంది ప్రభుత్వం. ఇంకోటి ఏంటంటే దీన్ని పిఎంఏవై కిందకి తీసుకొని వస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కిందికి 4 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వంలో వాటాగా 2,50,000 వస్తుంది. 1,50,000గా రాష్ట్ర ప్రభుత్వం వాటా వస్తుంది. వీటికి విధి విధానాలు ఇంకా ప్రకటించడం జరగలేదు. ప్రభుత్వం అయితే పరిశీలిస్తోంది. అయితే ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ ఇంటిని నిర్మించి ఇవ్వడం జరుగుతుంది. గతంలో పెండింగ్లో ఉన్న స్థలాలు, ఇళ్ల పట్టాలను అయితే జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన ఇల్లు పట్టాలకు సంబంధించిన అర్హులు పేదలు నిజంగానే పేదలకు ఈ పట్టాలు ఇవ్వడం జరిగిందా, పేదలు కాకుండా ఉన్న వాళ్ళకు కూడా ఈ పట్టాలు ఇవ్వడం జరిగిందా అని ప్రభుత్వం పరిశీలిస్తోందండి. నిజంగా పేదలకే ఇచ్చినట్లయితే వారికి అన్యాయం జరగకోకుండా ఈ పట్టాలను వారికే సొంతం చేసి, స్థలాలను వారికే సొంతం చేసి కంటిన్యూ చేయడం జరుగుతుంది. అర్హత లేని వాళ్లకు ఈ ఇళ్ల పట్టాలపైన ఇంకొకసారి సమీక్ష అయితే చేయడం జరుగుతుంది. అంటే మళ్ళీ ఇంకొకసారి వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ అర్హులా కాదా అని తెలుసుకొని తర్వాత దాన్ని కంటిన్యూ చేయడమా లేదా అని డిస్కషన్ అయితే చేసి దానిపైన నిర్ణయం చేయడం జరుగుతుంది. ఇక పెండింగ్లో ఉన్న ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయడం అయితే జరుగుతుంది. గత ప్రభుత్వం నిర్మించిన ఇల్లు కూడా త్వరితగతిన పూర్తి చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇదండి లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.